వెల్కమ్ టు మై ఛానల్ టాక్స్ విత్ మాధవి. ఈరోజు నేను ఈ వీడియోలో మా గార్డెన్లో పెట్టిన వెజిటేబుల్ ప్లాంట్స్ చూపిస్తానండి. ఈ ఇయర్ మేము కొన్ని టమోటా మొక్కలు, మెంతికూర, మిర్చి, పొట్లకాయ, ఆకుకూరలు వేసామండి. అది మీరు కూడా వచ్చి చూసేయండి. ఈ బెడ్లో మేము టమోటో ప్లాంట్స్ వేసామండి. చూడండి ఎంత బాగా గ్రో అయ్యాయో. ప్లాంట్స్ వంగిపోతున్నాయి అని చెప్పి ప్లాంట్ సపోర్టర్స్ తెచ్చిపెట్టామండి. ఇక్కడైతే మేము మెంతికూర పెట్టామండి, కుండీలో పెట్టాము మెంతికూర. ఇది పెట్టి కూడా ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుందండి. చూడండి ఎంత బాగా గ్రో అయిందో. అదేవిధంగా ఒక టమోటా ప్లాంట్ పెట్టాము, మిర్చి ప్లాంట్ కూడా పెట్టామండి. అదేవిధంగా సెకండ్ బెడ్ కూడా చూపిస్తానండి. ఈ బెడ్లో మేము కొన్ని టమోటా ప్లాంట్స్ వేసాము, అట్లాగే పొట్లకాయ వేసాము, దోసకాయ వేసాము, కొన్ని ఆకుకూరలు కూడా వేసామండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది పొట్లకాయ చెట్టు అండి. మేము ఓన్లీ 2 సీడ్స్ పెట్టాము. పెట్టిన 2 సీడ్స్ కూడా వచ్చేసాయండి బాగా. అండ్ ఒక పాట్లో కొంచెం మెంతికూర పెట్టాము. అండ్ ఇక్కడ దోసకాయ విత్తనాలు కూడా పెట్టామండి. అవి కూడా బాగా వచ్చినాయి. అంతేకాకుండా ఇంకా కొన్ని బెండకాయ మొక్కలు పెట్టాము. అవి కూడా చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడిప్పుడే కొంచెం పిందెలు వస్తున్నాయి అండి. ఇంకొక 1 వీక్లో అయితే హార్వెస్ట్కి కూడా వచ్చేస్తాయండి. కొన్ని మొక్కలు అయితే పెద్ద కాయలే వచ్చేసినాయి. అవి కూడా చూపిస్తాను రండి. చూడండి. అదేవిధంగా ఇక్కడ ఒక టమోటా ప్లాంట్ పెట్టామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనికి కూడా పూత వచ్చేసిందండి. ఇంకొక 1 వీక్లో కాయలు కూడా వచ్చేస్తాయి. అదేవిధంగా మేము గోరుచిక్కుడు కూడా పెట్టామండి. కానీ అవి అంత పెద్దగా రాలేదు. మేబీ విత్తనాలు సరిగా ఉండకపోవచ్చు. చూడండి ఆకుకూరలు ఎంత బాగా వచ్చాయో. ఇది వచ్చేసి థర్డ్ బెడ్ అండి. ఈ బెడ్ ఈ ఇయరే వేసామండి. ఈ బెడ్లో కొంచెం పాలకూర, కొంచెం తోటకూర, కొంచెం గోంగూర విత్తనాలు వేసామండి. చూడండి గోంగూర ఎంత బాగా వచ్చిందో. హార్వెస్ట్కి వచ్చేసిందండి. తోటకూర కూడా ఆల్రెడీ మేము 4 to 5 టైమ్స్ హార్వెస్ట్ చేసామండి. ఇక్కడ మేము బెడ్ చుట్టూరు ఫెన్సింగ్ కూడా పెట్టామండి. ఫెన్సింగ్ పెట్టకపోతే ర్యాబిట్స్ వచ్చి మొక్కలన్నీ తినేస్తున్నాయండి. అందుకని చెప్పి ఫెన్సింగ్ కూడా పెట్టాము. ఈ బెడ్లో అయితే మేము వంకాయ మొక్కలు పెట్టామండి. వంకాయ మొక్కలు పెట్టినప్పుడు ఫెన్సింగ్ వేయలేదు. ర్యాబిట్స్ వచ్చేసి తినేసినాయి. సో ఇంకా ర్యాబిట్స్ తింటున్నాయి అని చెప్పి మళ్ళీ దీనికి కూడా ఫెన్సింగ్ వేయాల్సి వచ్చింది. ఇది వచ్చేసి మా ఇంటికి ముందు కొన్ని రోజ్ ప్లాంట్స్ పెట్టామండి. ఇవి పెట్టి మేము 1 మంతే అవుతుంది. 1 మంత్లోనే చూడండి ఎంత గ్రోత్ ఉందో ఆ ప్లాంట్స్లో. అదేవిధంగా కొంచెం మింట్ కూడా పెట్టామండి. ఈ ప్లాంట్కి చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చేసాయో. ఇవన్నీ మేమేమి కొయ్యమండి, మేము అలాగే ఉంచుతాము. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.